స్థానిక గోదాన్కండిలో 42వ డివిజన్ మరియు 46వ డివిజన్ మధ్యలో ఉన్న ప్రధాన రహదారి రమేష్ నగర్ నుండి అడ్డగుంట వైపు మరియు ఊర్వశి థియేటర్ వెళ్లే శ్రీనివాస థియేటర్ వెనుక గల వైపు గల రోడ్డు పనులను 42వ మరియు 46వ డివిజన్ ప్రజలతో కలిసి 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అన్ని డివిజన్లో యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మరియు ప్రత్యేకంగా మా 42వ డివిజన్ ప్రాంత ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్ప రోజైనటువంటి రోజు ఈరోజు మన 42వ డివిజన్ మరియు 46వ డివిజన్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారి ఏదైతే తిలక్ నగర్ రమేష్ నగర్ నుండి అడ్డగుంట కావచ్చు, గౌతమ్ నగర్ కావచ్చు, రమేష్ నగర్ కావచ్చు, ఊర్వశి థియేటర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారికి అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు లేక ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము గౌరవ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరియు మా నగర మేయర్ గారికి ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే వారు గెలిచిన నెల రోజుల లోపలనే మాకు ఈ యొక్క దీనికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. 40 లక్షల రూపాయలతోని ఈ యొక్క 200 మీటర్ల తోని వాల్ టు వాల్ రోడ్డు వేసే విధంగా వారు మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి, నగర మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ ప్రజలు కూడా ఈ యొక్క రోడ్డు కోసం అనేక సార్లు మమ్మల్ని కలవడం జరిగింది. మా పాతిపేరు ఎల్ఐ గారిని మరియు మమ్మల్ని కలవడం జరిగింది. మేమిద్దరం కూడా ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే వారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్డు వేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, సినిమా థియేటర్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మా యొక్క కాంట్రాక్టర్ కావచ్చు కార్మికులకు సహకరించి ఒక మంచి అద్భుతమైన నాణ్యతతో కూడిన రోడ్డు వేయడానికి ఇక్కడ కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు అందరూ కూడా సహకరించాలి. రాబోయే 20 సంవత్సరాల పైచీలకు కూడా ఈ రోడ్డు ఉండే విధంగా అత్యంత నాణ్యతతో కూడా రోడ్డు వేపిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి మంచి రోడ్డు వేయడానికి మీరు ముందుండి మాకు అందరికీ పనిచేయాలని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలకు మరియు ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మా కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. మాకు ఈ రోడ్డు అయ్యేంత వరకు కూడా మీరు ఇక్కడ ప్రతిరోజు పర్యవేక్షణలో ఉంచి మా రోడ్డు మా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సందర్భంగా కోరుకుంటున్నాం.